హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద అసెస్మెంట్ ఇదొక డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ ఎలా ఉందనేది చెప్తాను, బట్ కాన్సెప్ట్ పరంగా చూస్తే చాలా యూనిక్ గా అనిపించింది. మేబీ మన ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుందేమో అన్న భయం క్రియేట్ అయింది. ఈ మూవీ రన్ టైం 1 hour 55 minutes ఉంటుంది గైస్. అండ్ డైరెక్ట్ అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన ఫ్యూచర్లో ఒక పిల్లోడిని కనాలంటే ఒక అసెస్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. ఆ ప్రాసెస్ 7 days ఉంటుంది. సో ఈ మూవీలో మన మెయిన్ లీడ్స్ ఒక బాబుని కనాలనుకుంటారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, లాస్ట్కి పిల్లోడిని కన్నారా లేదా అనేది బేసిక్గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తాను. అంతకుముందు ఒకటి క్లియర్ చేయాలి మామ, ఇది సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాదు గైస్. సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ డ్రామా మూవీ. చాలా స్లో పేస్డ్ నరేషన్ ఉంటుంది. నాకైతే నచ్చింది గైస్. ఈ మూవీలో చూపించిన ఆ అసెస్మెంట్ అనే కాన్సెప్ట్ మనల్ని కొద్దిసేపు మన ప్రెసెంట్ లైఫ్ గురించి థింక్ చేసేలా చేస్తుంది. చాలాసేపు వెతికా గైస్ ఈ మూవీ ఎలా ఉంటుందో చెప్పడానికి. ఒక రెఫరెన్స్ మూవీ కోసం చాలాసేపు వెతికా, అసలు ఒక్క మూవీ కూడా దొరకలేదు. సింపుల్ గా చెప్పాలంటే, కొన్ని మూవీస్ లో ఆ వరల్డ్ ని సెటప్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటారు కదా, అలా ఈ మూవీలో ఆ డిస్టోపియన్ వరల్డ్ ని సెటప్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువే టైం తీసుకున్నారు గైస్. ఆ టైంలో కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. జస్ట్ ఇఫ్ మీకు ఇలాంటి డిస్టోపియన్ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి క్లియర్ చేస్తున్నాను, ఇది ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కాదు గైస్. డ్రామా చాలా ఉంటది. సో ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకొని చూస్తే, ఆ అసెస్మెంట్ అనే కాన్సెప్ట్ నచ్చకపోయినా అట్లీస్ట్ వేరే మూవీస్ తో కంపేర్ చేస్తే కాన్సెప్ట్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా నాకైతే బాగుంది గైస్. బట్ ఆ ఎండింగ్ అనేది చాలా సిల్లీ వేలో ఎండ్ చేస్తారు. ఆ ఎండింగ్ ఇంకొంచెం హార్డ్ హిట్టింగ్ గా ఉండింటే ఇంకా చాలా బాగుండదు అనిపించింది. ప్రొడక్షన్ వర్క్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ యూనిక్ కాన్సెప్ట్ మూవీ. చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. అండ్ ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగులో అయితే లేదు గైస్. సో ఇది గైస్ ద అసెస్మెంట్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.